కలవడానికి వచ్చారు. మీ సమస్య ఏంటి? పెద్ద మాది పొలం స్థలానికి కబ్జా ఒకటి అయింది సార్. మాది పొలం కౌలు డబ్బులు కూడా 9 సంవత్సరాల నుంచి కౌలు పడట్లేదండి. మాది బ్యాక్వుడ్ గ్రామం సార్. పేదపూడి గ్రామం. బ్యాక్వుడ్ రెవెన్యూ గ్రామం. సమస్యలు జరుగుతున్నాయి. రెవెన్యూలు అక్కడ ప్రతి ఒక్క సర్వేయర్ గానీ లేకపోతే ఎంఆర్ఓ మొత్తం అందరూ అధికారులు ఒక దగ్గరే ఉంటున్నారు కదా. మీ సమస్య అందరూ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. గత ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా కావాలని చెప్పేసి అప్లికేషన్ అన్ని పక్కన వేసేసారండి మొత్తం. ఎందుకు అంటే ఏంటి? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అంటే ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? బెదిరించడం అంటే మామూలుగా కాదండి. ఆర్కే గారు ఉన్నారండి, జగన్ గారు ప్రభుత్వంలో ఆర్కే గారు ఎమ్మెల్యే అండి, మాకు మంగళగిరి ఎమ్మెల్యే. ఆయన 2 సార్లు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఆయన దగ్గర ఇంచుమించుగా ఉన్నారు, 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల్లో ఆయన ఏ అప్లికేషన్ ఇచ్చినా సరే పక్కన పడేస్తారండి. మాకు ఒక డస్ట్బిన్లో ఒక చెత్త కాగితం తీసుకుంటే పక్కన పడేసేస్తారు. మేము ఇచ్చిన పొలాలండి, మేమేమి వేస్ట్గా మేము తీసుకెళ్ళి చెత్త వాళ్ళకేమి ఇవ్వలే. రాజధానికి భూములు ఇచ్చాం. ఫస్ట్ మా ఊళ్ళో భూములు మొదలు పెట్టింది ఇవ్వడానికి ముందు అడిగేసింది మా మామగారండి. ఇచ్చినాక 2 సంవత్సరాలు కౌలు వేశారండి. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి చేస్తారు, న్యాయం చేస్తారు, అందరికీ కూడా సానుకూలంగా ఉంటుంది. మన భూములు ఇవ్వటం వల్ల మనం సొంత భూములు కోల్పోతున్నాం అని చెప్పేసి అని చాలా బాధపడ్డామండి. మాది ఇప్పుడుది కాదండి, వెనకమాల మా తాతల కాలం నుంచి వచ్చే భూములు సార్ ఇవి. మా స్థలాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు బిల్డింగ్లు పడిపోయినాయండి. అయితే సరే పండించుకోవడానికి పనికిరావండి ఇప్పుడు. అదేమనంటే వెళ్ళి దున్నుకోండాలన్నట్టుగా మాట్లాడారు ఆర్కే మనుషులు. సమస్య ఏంటి? ప్రధాన సమస్య ఏంటి మీకు? కౌలు రానివ్వలేదండి. కౌలు డబ్బులు రావట్లా. 9 సంవత్సరాలు అయిపోయింది. కౌలు తినడానికి కానీ మా పిల్లలకి ఫీజులకు కానీ మా అత్తగారికి హెల్త్ పాడైపోయిందండి. ఇప్పుడు సంబంధించిన అసోసియేషన్ ఇప్పుడు అమరావతి భూములకు సంబంధించిన రైతుల అసోసియేషన్ లో మీరు చెప్తున్నారు. అది అంతకు ముందు తిరిగాం సార్. మేము అంతకు ముందు అవ్వలేదండి. ఇక మాకు తెలిసింది ఏంటంటే లోకేష్ గారిని కలిసాం సార్. ఆయన మంత్రి నారాయణ గారి దగ్గరికి పంపిస్తాం. ఇది ఆర్కే గారి ప్రభుత్వంలో ఇదిగో సార్ మాది కిరాణా షాప్ అండి. ఇది మాది కిరాణా షాప్ అండి. ఇది మా మామగారు ఉండగా 40 సంవత్సరాలు మా అత్తగారు మా మామగారు కష్టపడి కొనుక్కున్న స్థలం అండి. మాది 2 సెంట్లేనండి. మా అదే ఎక్కువ అండి. మాది 2 సెంట్లేను. ఆ 2 సెంట్లో మేము వ్యాపారం చేసుకుంటే మా కుటుంబం గడుపుకుంటా మా షాప్ ఎదురుగా ఉన్న గుడి కూడా మేమే బాగు చేయించుకున్నామండి. మా ఊళ్ళో రావులవారి గుడి 5 లక్షలు అండి సీటీ పాట కట్టుకొని బాగు చేయించుకున్నాం. ఇప్పుడు ఆ స్థలం మీద జగన్ ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పేసి వస్తని ఆ స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టించి కబ్జా చేపించేశారండి. పాములపాటి శివారెడ్డి అనే అతనండి. ఇదిగో సార్ ఇది ఉండండి. ఇలా ఎందుకు పడేశారండి? మా స్థలం అన్నందుకు ఇలా కొట్టారండి. 4 సంవత్సరాల నుంచి మేము తిరగని స్టేషన్ లేదండి. క్రేన్ అతనండి అతను. ఇట్లా క్రేన్ పెట్టి పడేసేసి స్థలాన్ని మనుషుల్ని కూడా కొట్టి అడ్డ వెళ్ళినందుకు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం కూడా జరగలేదండి. 4 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగందలేదు సార్. మేము ఇంత అన్యాయం జరిగింది సార్. 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం తొందరగా దిగిపోవాలని మేము మొక్కున్నామండి. ప్రతి దేవుడికి కూడా తిరగని గుడి లేదు. ప్రభుత్వం దిగిపోతే ఈ ప్రభుత్వం వస్తే మంచి జరిగిద్ది అని చెప్పేసి అని ఎన్నో గుళ్ళు తిరిగామండి మేము. ఇప్పుడు వచ్చినాక మేము న్యాయం చేస్తారు లోకేష్ గారు అని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మేము సార్ కలిసామండి, కలిసాము, మేము చూస్తామని చెప్పేసి అన్నారు సార్. లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యల గురించి ఎంతో మంది వస్తున్నారు. ఈ రోజున మీరు ఏ సమస్య గురించి మేము ఆంధ్రప్రదేశ్ పట్టణ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుని సార్. నేను మాది రాయలసీమ, తర్వాత ప్రకాశం జిల్లాలో మా వాళ్ళు ఎక్కువగా ఉండరు. మాది బీసీలో బీసీఏ సీరియల్ నెంబర్ 41లో ఉంది. పోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా సీరియల్ నెంబర్ 30లో ఉంది. మేము సపరేట్ మాకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని మేము అడగడం జరిగింది. తర్వాత ఒకవేళ ప్రత్యేక కార్పొరేషన్ వీళ్ళకి లేనట్లయితే మాకు ఎంబీసీ చైర్మన్ పదవి కావాలని మన రెడ్డప్ప గారిని కదిరి కాన్స్టిట్యూన్సీ నుంచి మనం రికమెండ్ చేయడం జరిగింది స్టేట్ అసోసియేషన్ తరఫున. ఆయన కూడా బాగా స్పందించి తప్పకుండా మీకు పరిస్థితులను బట్టి ఇవి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, తప్పకుండా కార్పొరేషన్ చేస్తామని ఒకటి. తర్వాత అది లేకపోతే చైర్మన్ పదవైనా మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ చూసి మీకు ఇవ్వడం జరుగుతుందని. వెనకబడిన తరగతులు అనగానే ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్ నిధులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ జీవన భృతి కానీ లేకపోతే ఆ జీవనాధారానికి సంబంధించిన అనేక అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా ఒక ముద్ర ఉంది. ఈ అంశంలో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది? బాగా రెస్పాన్స్ అయ్యారు సార్. మాకు 4 ఫైనాన్షియల్ వాళ్ళకు మనకు చదువుకొని ఉంటారు కదా, వాళ్ళకందరికీ కూడా స్పెషల్గా వాళ్ళకు కోచింగ్ ఇవ్వడము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత మన రుణాలు ఇవన్నీ కల్పించడము, ఇవన్నీ కూడా అంటే డెవలప్ అయ్యేదానికి వాట్ ఆర్ ది యాక్టివిటీస్ దట్ షుడ్ బి టేకన్ బై ది గవర్నమెంట్ దట్ హీ హాస్ గివెన్ అష్యూరెన్స్ దట్ స్పెషల్ కార్పొరేషన్ విల్ బి ఫర్ ఇష్యూడ్ అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. మీరేం చెప్తారు సార్? అంటే కమ్యూనిటీకి సంబంధించి సెక్రటరీ సార్, మీ కమ్యూనిటీకి సంబంధించి ఇంకా రిప్రజెంటేషన్
ఏం లేదు సార్, యాక్చువల్గా మా క్యాస్ట్లో మాకు చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు మా రెడ్డప్ప గారికి ఇవ్వాలని చెప్పి మేము రికమెండ్ చేయడం జరిగింది. దాదాపుగా పార్టీకి ఆయన 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. సో అలాగే కూడా మా కమ్యూనిటీలో కూడా వెనుకబడిన కమ్యూనిటీ నుంచి తీసుకోమని చెప్పి కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. అది అయినా పర్వాలేదు, లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెట్లో దానికి ఒక చైర్మన్ పదవి ఉంది సార్, ఆ పదవి కానీ ఇవ్వమని చెప్పి మేము అడిగాము. డైరెక్టర్ పదవి కానీ మా చైర్మన్ పదవి కానీ ఇవ్వమని అడిగాము. ఆయన దానికి కూడా మీరు కష్టపడింది మాకు తెలుసు, మేము తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి ఆయన మాకు భరోసా ఇవ్వడం జరిగింది. సెక్రటరీ సార్, స్టేట్ సెక్రటరీ గారు. కాబట్టి మేము స్టేట్ సెక్రటరీగా ఈయన చైర్మన్ పదవి కూడా ఈయన రికమెండ్ చేస్తూ మేము అందరం స్టేట్ అసోసియేషన్ తరపున ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. పట్రా కమ్యూనిటీ. జీవన విధానంలో ఎక్కువ ఏమి మాకు ఫారెస్ట్ నుంచి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఫారెస్ట్ లో ఇప్పుడు ఎండు పొలాలు కానీ, లేకపోతే ఈ కర్రపుల్లలు కానీ, ఈ వెదురు ఇవి కానీ, ఇలాంటివన్నీ ఫారెస్ట్ నుంచి తెచ్చుకొని మేము జీవనాధారం అమ్ముకునే వాళ్ళం సార్ మేము.